హాయ్ గైస్ 2019లో ఎప్పుడో గ్లింప్స్ వచ్చింది అనుకుంటా హరిహర వీరమల్లు. ఆ తర్వాత మూవీ షూటింగ్ సంవత్సరాల కొద్దీ సాగిందనమాట. అన్ని కాలాలు పోయినాయి, హరిహర వీరమల్లు షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఎట్టకేలకి మూవీ షూటింగ్ అయితే పూర్తి అయింది. ఈ మంత్ 12th రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు, కానీ లాస్ట్ కి ఫ్యాన్స్ మీద నెత్తిపైన ఒక పెద్ద గుండె అయితే వేసారు. ఆ డేట్ కూడా మూవీ రావట్లేదు, పోస్ట్ పోన్ అయిందని. ఏదేమైనా సినీ నిర్మాతలతో ఓటీటీ సంస్థలు ఆడుతున్న ఆటలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని చెప్పాలి. అది పవర్ స్టార్ మూవీ అయినా, సూపర్ స్టార్ మూవీ అయినా, రాజమౌళి మూవీ అయినా, ఏ సినిమా అయినా కూడా మూవీ రిలీజ్ అవ్వాలంటే ఇప్పుడు ఓటీటీ సంస్థల అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ టాకైతే వస్తుంది. ఫలానా డేట్ లో రిలీజ్ చేస్తున్నామంటే ఆ డేట్ లో రావాలా వద్దా అనేది ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయి. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇంత దయనీయంగా మారుతుంది అని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎంత పెద్ద సూపర్ స్టార్ మూవీ అయినా ఓటీటీ సంస్థల ముందు తలదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. హరిహర వీరమల్లు ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడింది. మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ఇప్పటి వరకు ప్రకటించలేదు. దానికి ప్రధాన రీజన్ వచ్చేసి ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ అని చెప్తున్నారు. బోనస్ గా అమెజాన్ ప్రైమ్ ఏదైతే డేట్ ఇస్తుందో ఆ డేట్ కి రాలేదంటే మళ్ళా ఆ మూవీ డిజిటల్ రైట్స్ లో ఆ కొనుగోలు చేసిన అమౌంట్ లో కూడా కోత విధిస్తారంట. అలా ఇప్పటి వరకు హరిహర వీరమల్లుకి 2 సార్లు కోతలు విధించింది. ఇప్పుడు ముచ్చటగా 3వసారి కూడా కోత పడటం గ్యారంటీ అని చెప్పి టాక్ నడుస్తుంది. ఇక ఈ వీడియోలో ఆ ఇష్యూ ఏంటనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఆ డేట్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దని మావా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మావా. ఇక ఈ మూవీ నిర్మాత అయినటువంటి ఏఎం రత్నం ఓటీటీ సంస్థ అయినా ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొనుక్కున్న అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాడు, కానీ ఆ చర్చలు ఒక కొలిక్కి రావడం లేదట. నిర్మాత ఏఎం రత్నం జూలై 17న ఈ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు, కానీ అమెజాన్ ప్రైమ్ మాత్రం ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 24న రిలీజ్ చేయాలని చెప్పిందే పట్టుబడుతుంది. మరోపక్క విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ కూడా జూలై 25th రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ అయితే డేట్స్ మార్చకూడదని చెప్పి షరతు పెట్టిందట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్లాష్ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఆ విధంగా క్లాష్ ని గనక ఏర్పడితే ఖచ్చితంగా ఏదో ఒక మూవీకి చాలా మైనస్ అవుతుంది. ఎందుకంటే ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు మూవీ చాలా ఏళ్ల తర్వాత వస్తోంది స్క్రీన్ పైకి. దాంతో పాటుగా ఇప్పుడు రూలింగ్ లో ఉంది డిప్యూటీ సీఎం కూడా ఆంధ్రప్రదేశ్ కి. అటు విజయ్ దేవరకొండ కూడా వరుస ప్లాఫులతో సతమతం అవుతున్నాడు. ఎంతో ఎంగేజ్ చేసే విధంగా మంచి స్టోరీతో ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కింగ్డమ్ మూవీ. ఈ విధంగా రెండు కూడా చాలా పవర్ఫుల్ మూవీస్ కాబట్టి రెండు ఒకే రోజు అంటే రోజు మార్చి రోజు రిలీజ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక మూవీకి మైనస్ అయ్యే ఛాన్స్ అయితే పుష్కలంగా కనబడుతున్నాయి. ఇక ఆ క్లాష్ ని తప్పించడం కోసమే నిర్మాత ఏఎం రత్నం కూడా అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. వాళ్ళు మాత్రం అస్సలు తగ్గడం లేదు. వస్తే జూలై 24న రిలీజ్ చేయాలి, లేకపోతే జూలై 10న రిలీజ్ చేయాలని చెప్పిందే. ఆ 2 తేదీలు కాకుండా ఈ మిగతా ఏ డేట్ కూడా అమెజాన్ ప్రైమ్ అస్సలు ఒప్పుకోవటం లేదట. ఒకవేళ అమెజాన్ ప్రైమ్ మూవీ చెప్పిన డేట్ కి రాకుండా మరొక డేట్ కి అంటే ఏఎం రత్నం మరొక డేట్ నిర్ణయించి ఆ డేట్ కి రావాలంటే మరొక 10 కోట్ల రూపాయలు కట్ చేసి డబ్బిస్తామని చెప్పింది. కూల్ వార్నింగ్ కూడా ఇస్తున్నారట. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక సందిగ్ధంలో అయితే పడిపోయారు. దాంతో పాటుగా ఏ క్షణం ఏ న్యూస్ వినాల్సి వస్తుందని చెప్పింది. అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా క్షణక్షణం టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఏదేమైనా ఈ హరిహర వీరమల్లు మూవీ నెక్స్ట్ మంత్ 10th గానీ 15th గానీ 24th గానీ వచ్చే ఛాన్స్ పుష్కలంగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు అఫిషియల్ డేట్ అయితే రాలేదు, తొందరలోనే కూడా అఫిషియల్ డేట్ అయితే ప్రకటిస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, బీ హ్యాపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.